వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా, ఒక వీడియోని మా వాళ్ళు బ్లర్ చేసేస్తారు. వీళ్ళు హిందూ ధర్మానికి పట్టిన చీడ పురుగులు. వీళ్ళ వల్లే సనాతన హైందవ ధర్మం ఎగతాళవుతుంది. ఇలాంటి వాటల్ని నేను నిర్భయంగా చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించను, ఎందుకంటే వాళ్ళు చేసిన దాష్టికాలు అలాంటివి చూపిస్తా. ఈ వీడియోని మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు, ఒకసారి చూడండి. ఈ వీడియో ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేయండి. హోలీ అంటే ఏంటి? ఒక రాక్షసి అంతానికి రంగుల పండుగ. సంస్కృతి సాంప్రదాయాలతో ఆయా రాష్ట్రాలలో ఆయా ఆచార వ్యవహారాలతో జరుపుకునే పండుగ. మీరేం చేస్తున్నారు? ఆడవాళ్ళ చెప్పడానికి కూడా ఒక ఆడపిల్లగా సిగ్గు అనిపిస్తోంది. శరీర భాగాలను చూపించుకుంటూ అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తాక్కుంటూ ఆ 2 వీడియోలను మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ప్లే చేసినాక మాట్లాడుకుందాం. అంత కోపం వస్తోంది నాకు. చూసారా? హోలీ స్టేజ్ మీద సిగరెట్లు తాగడం, అశ్లీల డ్యాన్సులు చేయడం, ఎక్కడ పడితే అక్కడ తాక్కుంటూ అదేదో. ఎందుకు అసలు మీలాంటి వాళ్ళు భూమి మీద భారం, బ్రతికి ఏం లాభం? చచ్చిపోరాదండి. మీ వల్లే ఈరోజు సనాతన హైందవ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతుండ్రు. ఈరోజు సనాతన హైందవ ధర్మానికి పరాయి మతస్థులు ఎంత ప్రమాదమో అంతకంటే ఎక్కువ ప్రమాదం మీలాంటి వాళ్ళు, ఈ ధర్మాన్ని హేళన చేసేవాళ్ళు. పండుగ అంటే ఏంటి? కుటుంబంతో, మన చుట్టుపక్కల వాళ్ళతో, సమాజంతో కలిపి జరుపుకునే ఒక హుందా అయిన సాంస్కృతిక వారసత్వం. దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రంగుల పండుగను రాసలీల పండుగ మార్చేసిండ్రు. ఇలాంటివి చాలా సోషల్ మీడియాలో వచ్చాయి. చూస్తే చాలా 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 కోపం వచ్చింది. వీళ్ళకి ఎలా చెప్తే బుద్ధి వస్తుంది? ఒక పక్క నుంచి పరాయోడు, పరాయి మతానికి సంబంధించినోడు మన ధర్మాన్ని పదే పదే వెక్కిరిస్తుంటే కాపాడుకోవాల్సింది పోయి సిగరెట్లు తాగుతూ మా ఇష్టారాజ్యంగా చేస్తాం, అవడికేవటోడు ఎవడు అంటున్నారా? వినాయక చవితి వస్తే చాలు తాగి తందనాలు, దసరా ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులు. అరే, పండగల ప్రాముఖ్యతను దెబ్బతీయకండి. మీరు పండగలు చెయ్యకున్నా పర్లేదు, మిమ్మల్ని ఎవడు అడగడు. కానీ మీరు చేసి మిగిలిన హిందువులంతా తలదించుకొని సిగ్గుపడేలాగా మాత్రం చెయ్యకండి. తస్మత్ జాగ్రత్త. నిజంగా ఇలాంటోడు ఎవడైనా ఎక్కడైనా అడ్డగోలుగా పండగలు చేసుకుంటారని తెలిస్తే గూబ గుయ్యమని ఒకటి ఇచ్చిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. పరాయి మతాల వాళ్ళు మన ధర్మం మీద దాడి చేస్తుంటే ఎలాగైతే వాళ్ళను ఊరుకోమో, అలాగే మన ధర్మంలో ఉంటూ మన ధర్మం మీదే దాడి చేస్తున్న ఇలాంటి పోరంబోకులను కూడా వదిలిపెట్టొద్దు, కటకటాల పాలు చేసేదాకా. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.